స్టార్టెడ్ గోవా. అట్టు తిప్పుతారా మేము ఎక్కడ కింద కనపడట్లేదు, చీకట్లో ఉన్నాం. చీకట్లో ఉన్నారు, లైట్లు వేసుకోండి. చీకట్లో ఉన్నాం, లైట్ యాడ్ అయ్యి. అదిగోండి అందరు చెప్పండి. కో డ్రైవర్, క్లీనర్, కో బ్రదర్, కో డ్రైవర్. పోనీ పోనీడా అట్టే వెళ్ళాలి, మనం మెయిన్ రోడ్ నేను వెళ్తాం, తిప్పుకొని పోవడం. మనం బట్టరాలు తిప్పుకోవాలి కదా. అవును. హాయ్ గైస్, నేను కనపడట్లేదా? లైట్ వేసుకో. స్కూల్ ఉన్నది. హాయ్ గైస్, వీఆర్ గోయింగ్ టు గోవా. అక్కడ ఇప్పుడు ఇంటికాడ జస్ట్ స్టార్ట్ అయినాం మనము. ఇంటికాడ అంటే ఎక్కడ? టీసీ పాలెం స్టార్ట్ అయినాం. స్టార్ట్ అయినాం, గోవా పోదాం. ఈ మధ్యలో ఎక్కడ నాయకులు మళ్ళా కలుద్దాం. మా ఫోటోలు ఇద్దరు, ఇది నాది, ఇది మా అక్కది, ఇది మా అక్క. 4 గంటలకు స్టార్ట్ అవుదాం అనుకున్నాం, 6 అయింది. అది లేడీస్. మీరు మటుకు లేట్ చేయరా? అంత లేడీ. మేము 4కి లేసాం. మేము 4:10కి రెడీ అయిపోయినాం. 4:10కి రెడీ అయిపోయాం కదా చిన్న కదా చిన్న. వాళ్ళు ఫాస్ట్, అసలు సూపర్ ఫాస్ట్. వాళ్ళు కొంచెం ఎర్లీగా బాగుంటాయి. అట్లా పోయి రైడ్ తీసుకోవాలి. మెయిన్ రోడ్. అవుటర్ రింగ్ రోడ్. ఇదే అవుటర్ రింగ్ రోడ్. మనం ఇదే ఈ రూటే నేరుగా పోతుంది రైట్ తీసుకుంటే. మళ్ళీ అవతల రూట్ పోవాలా? ఇది పైకి చూపిస్తుందా? కానీ నేరుగా పని చూపిస్తుంది. హైవే, చెన్నై హైవే, రింగ్ రోడ్, దేవనహల్లి. హైవే ఎక్కేసాము. టోల్ రోడ్ స్టార్టెడ్. కే ఎయిర్పోర్ట్, హైదరాబాద్, దుబ్బల్పూర్, పూణే 870. అప్పుడే వికెట్లు డౌన్ అవుతున్నాయి, ఎదురు వస్తున్నాయి. అయ్యో, దోమలు మనకన్నా ముందే ఎక్కాయి కార్లోకి. మంచి షెడ్యూల్ అన్ని షెడ్యూల్. విజయపుర. పనిచేస్తుంది అది కొంచెం కొన్నప్పటి నుంచి నేను దాన్ని వాడలే. టైం తెలీదు నేనే అండర్ సర్వేలైన్స్. సర్వీస్ చేయంగా 20కి వచ్చేసింది బండి. 20 వస్తుందా? సూపర్. ఫస్ట్ 16కే ఉన్నింది. ఒక్కొక్క సర్వీస్కి ఒక్కొక్క కిలోమీటర్. ఇక్కడ కూడా చూడు ఎంత పెద్ద ఉన్నాయి. ఇప్పుడు స్కూల్, అది కాలేజ్ స్కూల్. ఫ్లైట్ పోతా ఈ సందులో పోయినా ఆయన వస్తానే ఉంటాడు. బాగుంది, భలే ఉంది.
మంచి కెమెరా ఉంటే ఇలాంటివి తీసుకోవచ్చు. అప్పుడు పెట్రోల్ తీసుకోలేదే. ఉన్నది చెప్తుందండి. ఓయమ్మ రాత్రి అయిపోతుంది ఇంకెందరం అంట. మా గుణాన్విత అయితే నిన్న కావ్య ఎక్కిన తిరిగి చూడు ఇటు వచ్చింది పెద్దది రావాలంటే నడవల్పూర్ మళ్ళీ ఫస్ట్ వచ్చినావా? అంతేనా ఉండయా 200 చిల్లర చూపించింది. ఎడితే అరే అరే వచ్చినాయి మళ్ళా. అమ్మో ఇంత ఏదైనా ఎంటనా కూర్చొనేది లేనైనా నీ డ్రెస్ లో ఉంది కదా? ఇది కూడా నీ డ్రెస్సే. మీ ఫ్రెండ్ ఆ పిల్ల బాగా భువనేశ్వరి ఈ డ్రెస్ అవును మేనా ఇదే చెప్తాను. భువనేశ్వరి ఆ పిల్ల. అబ్బా అప్పుడు నేను చూడమ్మా నా హెయిర్ చూడు నేను చూడు అప్పుడు అంత హెయిర్ ఉంది. ఇంకా तुमकोर 63 किलोमीटर, गढ़बलपुर 09, हिंदूपुर 70, हुबली 407. రంజిత్ నీ ముందర వాటర్ ఉన్నాయి. కొద్దిగా అట్లా చిత్రదుర్గ 196. బాగా చూడాలి సాంగ్ చుట్టూరు వచ్చేస్తాను. ఎక్కువ ఏదొద్దురా వాటర్ వాళ్ళకి. అందుకే ఛత్రపతి శివాజీ రాజ్ భవన్, గీతమ్స్ కాల్, గీతమ్స్ యూనివర్సిటీ అంట. జామురాతిరి జాబిలమ్మ జూలబాడన ఇలా జూరు గాలిలో అప్పుడు చూడు జాజికొమ్మ జారనీయకే కల వయారి వాలుకైలోన కురాల వెండి పూలవాన వరాల ఊయలుగువేళ జామురాతిరి జాబిలమ్మ జూలపాడన విలా ఉంటావు. అయ్యాన్ని చూసిన ఇప్పుడు సందులో
ఫాస్ట్ పెట్టాడు ఫాస్ట్ 120 సూపర్ రోడ్డు ఖాళీగా ఉంది అందుకని స్పీడ్ వెళ్తున్నాం మళ్ళీ దానికి కామెంట్స్ పెట్టద్దు 130 140 కమాన్ ప్లేస్ చూడబ్బా ఇదే 140 జాగ్రత్త. ఇది బాగుందబ్బా అదే చెప్పాడు ఆ పిల్ల వేసుకొని శివరంజని డ్రెస్ నా దగ్గర ఉంది, నా దగ్గర ఉందని. ఆ డ్రెస్ అది ఆ ఫోటో పంపించుకో ఎందుకు పంపించేదా కెమెరాలో ఆడ వేసుకుందా మీరు ల్యాప్టాప్లో కనెక్షన్ చిక్కేసి ఎంజీది ఫోన్ ల్యాప్టాప్లో వేస్తే క్లారిటీగా వస్తాయి. అప్పుడు మనం కావాలి ఫోన్ తుమ్కూరు 56 Don't drink and drive, wear seat belt, wearing ఇప్పుడు బ్లాక్ అది బ్లాక్ భారతీయ రాష్ట్ర రహదారి నడిచి వస్తున్నారా మొత్తం అడిగేటప్పుడు బ్రౌన్ కలర్ షర్ట్లు 2 ఉంటాయి. సాగర్ ఎప్పుడు వచ్చి ఇది వేసుకుంటా ఆయన ఎప్పుడు కొంటానంటే అదేలా కొనుక్కుంటారు. యూత్ కపుల్ అప్పట్లో హోటల్ లేవని చెప్పు ఎవరు చెప్పలేదు తెచ్చుగా సరిపెట్టేసి ఎవటే అంటే కదా మా అత్త భలే ఉంది ఫోటో పోతే ఈ ఫోటో కడిగి వాళ్ళ అప్పుడు బాగా ముట్టుకుంటుంది మా అత్త. అరే మా అత్త లాగున్నామని షో చెట్స్ ఇదా మురళి అన్న ఆ స్పాట్ ఎడో పట్టుకోవాలా అది పోయి ఆడే ఒక వారం రోజులు 2 వారాలు ఉంటే అన్ని చేస్తాం గోవా ఆ మూవీ ఏంది కనులు కనులు దోచాయంటే మీరు కూడా వాళ్ళు కూడా గోవాకి కదా పోయిందే. వాళ్ళు గోవాకి పోయింది అరవింద్ స్వామి పాట పాడతారు చూడు ఒక పాట ఏ సాంగ్ ఐశ్వర్యరాయి అరవింద్ స్వామి ఐశ్వర్యరాయి కాదు ఆడికి పోయినా అది ఒక ఫ్లై ఇది మారగా రెడ్లో ఉంటుంది అది పులికుంటే టోల్ ప్లేజా అదే మా ఈడే గోవాలో ఉండేనా పోదాం అయితే. అన్ని డబ్బులు లేకుండా తుమ్కూరు 22 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి అవతలకి వెళ్ళి రైట్ తిరగాలి సర్వీస్ రోడ్ ఎండ్ ముందు చూడు జాగ్రత్త. నా కొడుకు చూసుకుంటానే వస్తా ఉన్నాడు కానీ చూడు ఆగట్లా అసలు సిటీలో తోలలేదు బైక్లో పోతే నీలి మేఘల రోడ్ అంటే ఇది మొన్న క్రికెట్కి పోయినాం క్రౌడ్ అడుగు బైక్లో పోయేదే మేలు అడగదంటే బస్సుల్లో నీలిమంగళ రోడ్ అంటే ఇది ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ ఎక్కాలి ఆ ఫ్లైఓవర్ దిగేసాము ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ ఎక్కుతాం మొత్తం ఫ్లైఓవర్
ఇదో రైట్ వెళ్తుంది ఇక్కడ. ఇంకా నార్మల్ రూటే కదా, ఇంకా ఫ్లైఓవర్ లేదు ఇక్కడ. అదే ఫ్లైఓవర్. అది ఫ్లైఓవర్ అంటే ఫ్లైఓవర్ కాదు, మామూలుగా హైవే. ఎట్ట పోతున్నాడు కర్ణాటక వాళ్ళ బస్సులనా ఈ బస్సులు చిన్నగా స్పీడ్. కర్ణాటక వాడు అంటే నాకాడ ఒకడు ఉన్న డ్రైవర్ కర్ణాటకలో పొడుగులో టిప్పర్కి పెట్టుకోండి. వాడు హీల్స్ లో కూడా అంతంత రెండులో కూడా మళ్ళీ పైన మిషన్ ఎక్కించుకొని కూడా చిన్న స్పీడ్ పోతారు వాళ్ళు. వాళ్ళకి భయమే లేదు కర్ణాటక వాళ్ళకి. అవును, డ్రైవింగ్ భయంకరంగా చేస్తారు. ఈ బస్సులు భలే పోతాయి, ఈ ఎర్ర బస్సులు. ట్రాక్ వ్యూ బాగుంది. వ్యూ బాగుంది. మనం మామూలుగా ఏంటంటే ఈ రూట్కే వస్తాం అటు తిరిగి కూడా, కానీ అంత టౌన్లో రావాలా. ఎలక్ట్రాన్ సిటీ, మారతల్లి నుంచి సిల్క్ బోర్డు ఎలక్ట్రాన్ సిటీ అవి ఎంత తిరుక్కొని రావాలా. అందుకే ఇది బయట తీసుకొచ్చేసి మనము అది చూపించిన రూట్ అటు తిరిగేసాం అనుకో, అంటే పోయినాం. అవన్నీ తిరుక్కొని వచ్చిన లోపల. ఎప్పుడైనా బుక్ పెట్టుకోవాలి ఈ రూట్. అంటే ఎవరికైనా చెప్పేది చల్లగా ఉంది కొండ మీద చూడేనా టెంపులే, కొండపైన టెంపుల్ ఉంది. ఇప్పుడు మృదేశ్వర కొండ ఎక్కాలా? లేదు లేదు, కింద కదా, కింద సముద్రం వారనే కొండ. దాంట్లో అది ఏంది ఫేమస్ అంటే అక్కడ సముద్రం వారన ఉంటాడు ఆయన. తర్వాత వచ్చి లిఫ్ట్ లో పైకి పోతా ఉంటాయి. ఇదే 250 అడుగుల హైట్. కాఫీ డే, కాఫీ డే గోకర్ణ. అలా ఆడ కూడా బోటింగ్ ఉన్నది. గర్కన ఏంటంటే గోవాలో నుంచి ఇప్పుడు మహాబలిపురం నుంచి ఈసీఆర్ రోడ్ వస్తాం. ఉడిపి రుచి ఇంకా ఓపెన్ అవ్వాలి. కదా మా పొట్టది ముందరకు వచ్చేసి చాలా దించు, మా దించు. పెట్టుకో వెనక్కి జరుగు, బాటిల్ లోపల పెట్టే, కింద పెట్టి కింద పెట్టి ఆడ పెడితే అడ్డా పడిపోతుందా? కింద పెట్టినానా? హలో, నేను ఇప్పుడు కనుక్కుంటానా, ఉంటుందిలేనా రేపా? వచ్చినారు ఇప్పుద్దా అవన్నీ షోలు షో చెట్లే అవన్నీ తెలిసి. రేపు వస్తే రేపు పెడదాంలే. కొబ్బరి చెట్లు ఉన్నాయి, రెండు ఉన్నాయి. పెట్టేస్తానా? కొబ్బరి చెట్లే ఓకే. కొన్ని అవి ఉన్నాయి, కొన్ని ఇవి ఉన్నాయి అనుకుంటా. ఒక్క చెట్లు అండి, ఒక్కలో కిల్లి. హలో, నమస్కారం. మిక్సింగ్ కర్రా
అడిగి చెప్పేదా In 500 meters, సరే towards service road. చిన్నది వేస్తున్నా చూడు. మా వాళ్ళతో నాది Take the next left towards service road. Then ఎవరా turn బాబు? right onto service road. పేదోడు చిన్నీళ్ళు కట్టుకున్నారు చేది చిన్న ఎంత పెద్ద ఇల్లు చూడు బా ఓహో రాజకీయ నాయకులు ఎంపీ ఇల్లు ఉంటుంది MP ఇల్లు సెక్యూరిటీ అయ్యిండొచ్చు. పోలీసు పోలీసు వాళ్ళు ఇల్లు ఉన్నారుగా ఆ కట్అవుట్లు ఇంటి ముందర ఎమ్మెల్యేది కూడా కాదు ఎంపీ ఉంటాడు In 600 meters, make a U-turn at State Highway 94. ఆగిపోతున్నాడు కనపడదా ఎటు పోవాలి ఇట్లా ఇట్లా అండి రెండు ఒకటే పోతే ఎట్టే పోవాలి ఎట్లా పోవచ్చు ఇది లోపలికి ఇది బయట ఊరికే తాగవద్దు నీళ్ళు అని చెప్పా సరేనా దించు వాటర్ అక్కడ ఉన్నాయి కొనుక్కుంటే పోయిండు నీళ్ళు ఎక్కడ ఉన్నాయి ఆపేసింది వదిన తీసేసుకున్నాం కావాలంటే వాటర్ తీసుకుందాం అబ్బా మన పిల్లకాయలు దాహం అంటారా సైడ్ ఆపుతాను ఏడు కూడా ఉన్నాయి ఆపుతున్నా చేస్తా పసుపు వేసుకొని తుమ్కోర్ దిగండి తుమ్కోర్ వచ్చింది ఇప్పుడు బురుకుతున్నాడు పోగానే బీచ్ పోయి ఒక సెల్ఫీ తీసుకొని మనం ఇప్పుడు కూడా దిగిన ఫోటో తీసుకెళ్ళారు కదా ఆడబల్లేదులే కానీ ఏదైనా వ్యూ బాగుండే Turn left onto First Main Road. సరే అవునవును అంతేలే మనకు చీకటితో వచ్చేమను సరే In 600 meters, slide left onto service road. రమ్మన్నాడు వరదాయిపాలేమా ఇక్కడ కాదు సరే, ఇంకా సరే. మంచి సీన్ 380 పైన వద్దది 380 అయితే ఓకే ఇట్లా ఎంత Slide left onto నేను నీతో చెప్తున్నా నువ్వు మారి ఉండు మాట్లాడు చిన్న బోర్డు సరే సరే అదొక అంతే అంతే మేము సరే. సరిపోయింది ఎండ వస్తుందా సుర్రమని హౌస్కోట్ నుంచి వచ్చాం మేము హౌస్కోట్ రోడ్ నుంచి పల్ల కదా ఎండ కాస్తున్నదా అంతా హైవే ఫుల్ హైవే సరే సో సరే ఎక్కడ టీ షాప్స్ కానీ ఎక్కడ కానీ ఏం దొరకలేదు సో ఇప్పుడే 6 గంటలకు బయలుదేరాలి. తుమ్కూరుకి వచ్చిన తర్వాత మనకు టీ షాప్స్ కానీ తుమ్కూరు లేకపోతే పోతున్నాం. టిఫిన్స్ కానీ ఇవన్నీ స్టార్ట్ అవుతున్నాయి 530 చిన్న హోటల్స్ అయితే ఓపెన్ చేస్తున్నాయి కానీ పెద్ద హోటల్స్ 6 గంటలకు వెళ్తాం పెద్ద హోటల్స్ అన్ని 8 తర్వాత ఓపెన్ అవుతాయని చూపిస్తాను సరే ఓకే మామూలు పొద్దున లేస్తే అందరికి ఆకలంట అప్పుడే ఒక 40 ఎంత 120 మామూలు ప్లేస్ తీసుకున్నాము ఎవరో బిల్డింగ్ ప్రశాంతంగా కట్టుకున్నాడు ఏంది ఏం అది చీప్ కన్స్ట్రక్షన్ జరుగుతా ఉంది రోడ్డు తుమ్కూరు దాటాము కొంచెం కన్స్ట్రక్షన్ రోడ్ జరుగుతా ఉంది ఇక్కడ పూరీలు ఉన్నాయి మనం వచ్చేదాకా ఇప్పుడే బాబాయ్ చెప్పలేకపోతుంది వెనకాల కాబట్టి చంపేద్దును సతాయించాను వాళ్ళది కాబా వేసేయాల్సిందే ఆపేసి కక్కేసి భయం పొద్దున పూరి అంటేనే మంచి కామెంటరీ మా బాక్స్ గాడి బాగుంది కాబట్టి కారు వేసి లెక్క కాబట్టి అది ఎందుకు అది 60 రూపాయలు పెట్టుకున్నా అదే వాసన రావాలి ఏదది ఇది మార్నింగ్ తల్లి గుడ్ మార్నింగ్ తల్లి Take the next left, then slide right. చెప్పు చిత్తూరు దుర్గా టోల్వే Take the ramp on the right to National Highway తుమ్కూరు 48. వెల్కమ్ టు తుమ్కూరు చిత్తూరు దుర్గా టోల్వే తుమ్కూరు అన్ని టోల్ గట స్టార్ట్ అయింది ఈడ నుంచి అయ్యి ఎంత ఎవరో ఊపి వచ్చింది ఎవరికి సాంగ్ కదా మేము కూడా వేసాం డాన్స్ దీనికి గోరింటాకే
నా పొట్ట అర్థం కాక ఇడ్లీ తినుంటాయి ఈడ. స్పీడ్ బ్రేకర్స్, హైవేలో స్పీడ్ బ్రేకర్లు ఎందుకు వేస్తారు నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఇప్పుడు ఎందుకు వేస్తారు? షిరిడి దివే షిరిడికి పోయినావా తోలుతా ఉంటావా టక్కన తయారు కాడిస్తానే మీ ఆయన ముందు వస్తాడు ఓడిగా తోలినాడు అనుకో బిత్తరాతో దగ్గరికి పోయి ఇట్టంటాడు ఆటో దూరుతాడు. అప్పుడు వాడు కొత్త డ్రైవింగ్ రంజిత్ కూడా కూర్చో ఆటోడే మన ఆయన జుమ్మని తెప్పుతున్నాడు మా బాబాయ్ అయ్యా నెమ్మదిగా ఏం దాడి నీ డ్రైవింగ్ నీ మాట చెప్తారా ఎట్టా 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 అంటాడు. నేను ఎక్కినాను అనుకో ఆయన జమ్మని నిద్రపోతాడు. బోనేస్ కాడు ఈడా ఎప్పుడే ఈడు అంతే ఏం మాడవద్దు. స్టీరింగ్ పడిపోతాడు ఎట్లా అంటాడు ఇంకోటి చేయడు. ఏం మాట్లాడండి చెరువు ఉంది, పెద్ద చెరువు. ఎవరు అది క్లాసులు తీసుకున్నారా? చెయ్యి తగిలే కొంచెంసేపు చిన్న డ్రెస్ ఇవి రానంటే తీసుకెళ్ళిపోతున్నాడు. అయితే ముంబైకి రానంట, గోవాకి రావని చెప్పలేదే మేము. బొంబాయికి రానంట, గోవాకి వస్తారు. ఏమైంది? ఆడ పెట్రోల్ బంకునా? పెట్రోల్ బంక్ ఉంది. యాడైతే ఆడుకునేదానికి మామయ్యకి. పెట్రోల్ బంక్ ఉంది కదా, మిమ్మల్ని కూడా అర్థం చేయొచ్చని. రెస్ట్రూమ్స్ కాగాం, నీట్గా ఉన్నాయి. గైడ్ ఫోన్ చేద్దామా? మాత్రం సూపర్గా ఉంది. మనం అప్పుడు షిరిడికి పోయినాము, అది కూడా ఇట్నే కదా ఉంటుందా? షిరిడికి పోయినప్పుడు కొంచెం దూరం బాగుంది. హైదరాబాద్ దాటిన దాకా ఒక 400 మీటర్స్ దాకా, కిలోమీటర్స్ దాకా బాగుంది. ఆ తర్వాత నుంచి మనం దాంట్లోకి వెళ్ళిపోయినాం మహారాష్ట్ర స్టేట్కి. ఆడ నుంచి బాగా కదా, వచ్చేటప్పుడు ఒక రూట్ వచ్చాం మనం, అట్లనే అది బాగుండింది. మళ్ళీ వచ్చేటప్పుడు కదా మనం ఇప్పటికి ఎన్ని టోల్ ప్లాజాలే? ఎన్ని టోల్ ప్లాజాలే ఇప్పటికి? స్టార్టింగ్ హౌస్కోట్ ఒకటి, దాని తర్వాత ఒకటి, తర్వాత 2, 3, 4ది 4th టోల్ ప్లాజా. ముద్దిబార్
భాగ్యం నీకే దక్కింది. వాళ్ళని చెప్పారని పారా జీవనహల్లి టోల్ ప్లాజా. వద్దు అది స్మెల్కే ప్రకృతి పిలుస్తుంది ఏడాది వస్తుంది దూరాభారం బావాలి మేము అంతే సమయము అదే కదా అమ్మాయి బాగుంటుంది అమ్మాయి. ఎవరు ఊరుతారు? ఈ పాట కాదు ముందు చెప్తా సరే ఈ పాట పెడతా ఫస్ట్ అది రాలేదేంటి ఏం చేస్తున్నారు ఇలా? స్పాటిఫైలో మనం కొన్ని పాటలు పాత సాంగ్ లాంటి చెప్పవాలి ఒక ఆయన సేపు ఏం చేస్తున్నాడు? ఆహా గలసుగువాలి కర్పూర దీపనై. ఆనందమని పోతున్నా పోతున్నా. ఏంటన్నా ఒక పాట పెడతానా అందాచే వందాచే. పూణే 738, చిత్రదుర్గ 95, కలంబెల్ల 3. అవి నీకు ఇది అయిపోయింది. సూపర్ మచ్చే. కర్ణాటకలో భయంకరమైన టోల్ ప్లాజాలు 105 రూపాయలు ఇది. అబ్బా సూపర్ మచ్చే చాలా ఇది కలిగాయి 394. ఇంకో పాట ఒక్కొక్క టోల్ పోయాక అంతే 128, 130 పోతుంది. అమ్మాయి మనసులో అబ్బాయి దూరేస్తే ఊపు వస్తాడు అప్పుడు 60కి వచ్చేస్తుంది. బ్యూటీ వస్తుంది ఇది వచ్చింది మామయ్య. ఆ, 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 ఆ. కలిసి వస్తుంది కిలోమీటర్ అదిగో 120 వెళ్ళింది అప్పుడే. ఈ పాట వద్దా పిల్లకాయలకి ఎంతమ్మాయి పెద్దోళ్ళకి అందాలు బహుదయం. లోకమే ఓకే ఓకే ఏమన్నా ప్రశాంతంగా ఉన్నావా? నాకు అర్థం కదా. ఏంటి ఉల్లగడ్డలు నూనె పెట్టుకున్నారా ఏడా? దారిపూడి ఇగో నూనె ఉల్లగడ్డలు కొబ్బరి ఇక్కడ పండుతున్నాయి. కొబ్బరి రాజా. ఎండు కొబ్బరా ఎండు కొబ్బరి అనుకుంటా. ఏం దారిపూడి
చిక్కుడుకాయే నూనె ఫ్రెష్ ఉందా అదే న్యాచురల్ నూనె ఉంటాయా వైల్డ్ కార్డ్ బా తేజ వైల్డ్ కార్డ్ బ్యాక్ సైడ్ ఉంటుందా ఫ్యాక్టరీ చిత్తూరు దుర్గా 81 ఏ రాదే అమ్మ ఏం చేస్తుంది కనపట్లేదా మరి దాక్కుంటుందా ఇక మొబైల్ ఫోన్ లేడం ఇంకేమొద్దు చాలా ఆపకూడదు 11, 12 దాకా ఆపకూడదు అంతనా నచ్చుతుంది ఇక్కడ మళ్ళీ కొంచెం రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది ఏడా ఏది ఆడికా ఒకటే అమ్మ ఒకటే వేసుకుంటున్నాడు ఏ జాతి అసలు జాతి అప్పాజీ ఆవులు కూడా ఎన్ని దినాలు ఉంటుందంట సరే సరే న్యూ డిజైన్ జరగండి రా చూపిస్తా గాజుల పిల్ల గాజుల పిల్ల గాజు తొడగలేదా మా చేతికి తొడగలేదా మేము గొలుసులే దొరుకుతాము కదా జరగల పోతాను 120 దాకా పోతాను ఏంది ఈ అమ్మాయి బాధ కూర్చోడదు పిచ్చోళ్ళు మాకు వచ్చిన పూడకాయ చిన్నగా విరిపెట్టిందా పోతాను ఇవన్నీ మళ్ళీ పద్దనే బాగా పీచులు వేయాల్సింది అదే కాకి మూతలు అయిపోతాయి ఇంకా పాటలు పాడి ఇద్దరు ఏ పాట వచ్చినాయి ఇక అమ్మ నువ్వేం పాట పాడుతావు పాడు పాడు Golden sparrow in the air, tila life ever pasaro, masab sparrow man payada hero, singing good verayaro. అంతేనా నుంచి నువ్వురా అమ్మ పోయిందా నువ్వే పాట Neer kariye wala kutaya, ఆ. neer kariye wala kutaya. నా ఇరుకరనే మిత్త కొట్టాయ పాడు Neer kariye wala kutaya, ఆ, samanar kariye taula kutaya. ఆ, Malwai kariye ranjitaya. ఆ. తర్వాత చిన్న నువ్వు ఒకటి తెలుగు పాటన్నా పాడాలి కన్నడ పాటన్నా పాడాలా ఆ? అదేదో ఆ పిల్లకని తమిళ పాటలు వస్తున్నాయి. మరి అయిపోయింది. అయిపోయిందా మెదమల్లికి వచ్చి తమిళ నేర్చుకుంటాం తమిళ స్కూల్లో ఉన్నాం ఓకే
ఇల్లట్టే చేసినాడు. తేజ ఇల్లుడు చదువుకునేది ఏదో పెద్ద ఐఏఎస్ అయిపోయింది చదివేది. ఆ చదివే సబ్జెక్ట్ పెట్టే మంచిగా తేజ పోలార్ బేర్ ఐస్ క్రీమ్ బాగుంటుంది ఐస్ క్రీమ్. బాగుంటుంది. బా వలేం సాయిబాబా బాబా పెద్దది. ఈ ఫోటో తీసుకుంటే బాగున్నారా? మళ్ళా రాబోతా విషా ఆడ ముందర కారు పెట్టాము నడుచుకుంటూ వచ్చాను. వాళ్ళు ముందర పట్టుకో. పట్టుకునేదినా ఎందుకు ముందు పోయాబ్బా అమ్మ అంటున్నాడు. ఇంకా ముందరకి ఎక్కడ స్కాన్ చేస్తుంది? ముందు ఉంటుంది కొన్ని పెద్ద పైన ఉంది దానికి. తాజ్ మహల్ కి బిల్లెడుకోపోతావా? నెక్స్ట్ అదే ఫ్లైట్ లో ఢిల్లీ ఫ్లైట్ అంతేనా మా ఢిల్లీ కార్లో బాగాలేం లేదు. ఫ్లైట్ ఫ్లైట్ అది అయోధ్య దూరం అబ్బా అయోధ్య ఢిల్లీ నుంచా? అది వేరేదా? నాకే నాకా నాకే నాకా అందరు నాకే ఏం వీళ్ళిద్దరా? సరే మేము పడుకుంటాము. ఇది కాశ్మీర్. చిటపట పాటే దాకిన్నేలా చిలకల వాళ్ళే చిట్టై రా చిలక నువ్వే కావాలి నా రాగాలు నువ్వే కావాలి రాగాల మువ్వై మోగాలి రాగాల మువ్వై మోగాలి
విండ్ మిల్స్ ఉన్నాయి. ఎంత బాగున్నాయి చూడు. ఇది బాగుంది, ఇది సూపర్గా ఉంది. ఫోటో విండ్ ఫ్యాన్ తెలుగులేదు మల్లోరా జరగాలి నిదానంగా తిరుగుతుంటాయి. ఒక విండో వచ్చి 3 మెగావాట్. చిత్తూరు దుర్గ 1 కిలోమీటర్ అహెడ్. అంతా విండ్ మిల్స్ ఉన్నాయి. ఫుల్ ఏరియా 1 కిలోమీటర్ పైన ఫుల్గా ఉన్నాయి. చిత్తూరు దుర్గ ఇట్లా ఎట్లా వెళ్తా కట్ అయిపోద్ది, కానీ మనం స్ట్రైట్గా వెళ్ళాలి. బా 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 ఆగి అక్కడ దిగి ఆగి ఫోటో తీసుకుంటారు. బల్లె బల్లె ఎండ ఎండ చూడట్లేదు. ఈయనొక్కడే దిగి అది ఏరియా భలే ఉంది చూడడానికి. దీంట్లో అయితే మనకి view రావట్లేదు. మొత్తం విండ్ మిల్స్ ఒక 2 కిలోమీటర్స్ పైన ఉన్నాయి కదా. నువ్వే అంటున్నా 5 కిలోమీటర్లు ఏదో 5 కిలోమీటర్స్ ఇంకా ఇంకా ఉన్నాయి. అక్కడ తిరుగుతాను చూడు, నీకు బాగా కనిపిస్తాయి చూడదా. అవి కొంచెం స్పీడ్గా తిరుగుతా ఉన్నాయి. అవి స్పీడ్ తిరుగుతున్నాయి కొంచెం. వస్తే వెయిట్ చేయి ఇది కూడా తెలుస్తాను. ఎదురుగా చూడు ఎంత తిరుగుతున్నాయో. తీస్తున్నా ఫైవ్ కిలోమీటర్స్ పైనే ఉన్నాయి. ఏకి ఏంటి కొన్నిటికి ఎర్ర రెక్కలు ఉన్నాయి. ఎండింగ్ సంథింగ్ ఏదో డిఫరెన్స్ ఉంటుంది ఇట్లా. అదే 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 ఎదురుగా చూడు. అదే ఎదురుగా చూడండి. ఆడికి పోయి చూస్తే చాలా పెద్ద ఉంటాయా. ఓయమ్మో. ఏమో ఎంత పొడు అది ఒక లారీలో పోతున్నాయి. అది కదా ఒక్కొక్క రెక్క అది. ఆ రెక్క కదా మన గుమ్మడి పుల్ల కదా రెడీ అయ్యేది. ఎంత పెద్ద రెక్క అనుకున్నావు ఒక్కొక్కటే. సెట్ చేస్తారు ఎవరు మురళి పని చేశాడు. ఇదంతా ఊరు. మళ్ళీ ఆ లోపల ఉంది ఊరు. అదే చిత్రదుర్గ. చిత్తూరు దుర్గ అది. అది ఎట్టుందంటే ఒక అంటే మౌంటైన్స్ చుట్టూరు ఉన్నాయి, మధ్యలో ఇక్కడ రైట్ సైడ్ చూసా ఉండు. ఇదో కంకర తయారు చేసేది ప్రెషర్.
వాచ్ బాగుంది అక్కడ. నీకు బాగా ఇస్తావా? ఒక దగ్గర కూడా ఆపలా. శివమొగ్గ 110. ఏ జస్ట్ ఏం చూడు నువ్వు చిన్నగా బా చిన్నగా పోతే ఎప్పుడు పోతావు? అని చెప్పా. నేను తోలేటప్పుడు నాకు తెలుదా? ఎందుకు కొట్టావు? తప్పంటారా నాయన ఇది అయిపోయి మంచి బాగా ఇది దీనివల్ల బాగుంటది. జాతర పాడు. పొద్దున్నే కదా బయలుదేరినామా? నిన్న సాయంకాలం 4 గంటలకు సులూరుపేట, నైట్ 9 గంటలకు వచ్చేసిన, పొద్దున్న 6 గంటలకు బయలుదేరినా. అందులో కాన్ ఎత్తి టెంపరేచర్ ఫ్లైట్ ఎక్కువ వచ్చాయి గబానా, ఫ్లైట్ ఎక్కువ వచ్చాయిరా గబానా. అవునన్నా వచ్చి అన్న నైట్ కి మిమ్మల్ని కాదురా, మిమ్మల్ని బతిమాలి 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 పువ్వమ్మ పువ్వమ్మ పుట్టమ్మనే. ఏదైనా తీసుకోండి. ఏమదా మీ ఓనర్ తోడుకొని నేరుగా వచ్చేయి ఎత్తుకొని. ఎప్పుడా? పెళ్ళికి పోతావులే. యానివర్సరీకి పోయి చెప్పచ్చులే రాబా. యానివర్సరీకి పోయి హ్యాపీ మ్యారేజ్ డే అని చెప్పొచ్చు కానీ రా. నేను నైట్ ఫ్లైట్ ఎక్కరా? యానివర్సరీకి వెళ్ళి మ్యారేజ్ యానివర్సరీకి నెక్స్ట్ ఇయర్ హ్యాపీ మ్యారేజ్ చెప్పొచ్చులేరా అంటున్నా. రమ్మని చెప్పబ్బా. సరే సరే అయితే అయినా రాలే. ఓకే. అడుగమ్మా 100 రోజులు రావాలండి. గోవా 392. నేను ఎప్పుడు బిస్కెట్ తిన్నాను, నేను చూసినాను. ఎవరుడా? ఎట్లా వస్తున్నాడు చూడు. దేవ్ మహాడు. గ్లిచ్. ఇక్కడేమో ఎల్లోగా రెడ్గా అనిపించింది, ఇక్కడేమో చాలా ఫ్రీగా ఉంది రోడ్డు. గూగుల్ మ్యాప్ ప్లీజ్. నరేంద్రుడా ఆ పక్క ఈ పక్క ఆడుకుంటున్నాడా? అక్కడికి వెళ్ళాక ఇస్తా. ఆరాధ్య స్టీల్స్ అంట. మాకైతే కొట్టలొద్దు.
ఆశ నీకు వెన్ను ముద్దలిచ్చుకుంట వెంకటేశ కోరుకున్న ఘోరకన్య ఘోర ముద్ద ఎప్పుడమ్మా అమ్మడు తుమ్మడు అంత నచ్చినప్పుడు దాచమాగే ఒంటి మీద బాల మీగడా గోవాకు పోకముందే ఒళ్ళు ఎర్రంగా అయిపోతాను, గోవాకు పోతే ఆడి ఎట్ట ఎర్రంగా అయిపోతాను. అది అలర్జీ వచ్చింది సంథింగ్. తగ్గిపోయిందా ఎట్లా ఉందా? ఏరా ఎండ దిగిల్లా సడన్ గా, దానికి వచ్చి ఉంటుంది నాకు తెలిసి. ఎండకి సడన్ గా దిగిల్లా దివే ఆ కట్ర వేసుకొని పోతా ఉంది అనుకో, ఓ ఇంగ్లీష్ వాడు అని చెప్పి పక్కన ఇంగ్లీష్ వచ్చి ఏం చేసేది నేను? అవునా? అందుకదా చూపించే తోడుకొచ్చేదా? ఎట్టా తిప్పేయమంటావా? ఫిలిపైన్స్ వాళ్ళు, ఇతాలీ వాళ్ళు, ఫ్రాన్స్ వాళ్ళు ఎవరో ఉంటారు. రష్యన్స్, రష్యా వాళ్ళు ఎక్కువ. ఆమె చూసిన మార్గా ఆడుకుంటున్నారు మీరు. దాన్నే ఇట్లా వేసుకోండి. నువ్వు బాబుకే బాబు నీకు వేస్తుంది. రాలేదు మరి రాలా. గాజు తోడగలేదా? మనమే తొక్కుగా ఉంటామని నేను చల్లగిరి టోల్ ప్లాజా. పిల్ల ఎందుకు మలాగిలా ఎల్లో 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 కిందకే పెట్టిన కిందే ఉన్నది. ఈవినింగ్ ఒక్కటి అడక్కు అంటించేయచ్చు కదా మావయ్య. అంటించేస్తాం మా కాడ తమిళనాడులో. మీకు మాకు తమిళనాడులో 2 రోజులు వచ్చినప్పుడు అతికిచ్చేయాలి అక్కడ టేపేసి. 145 దొరుకుంటా పోతున్నదా? ఏం బా అంటించి టేపేసి మళ్ళీ ఊరి పోయినప్పుడు తీసేయాలా? అతను వస్తుంది చేసి పెట్టుకుంటుండు. ఏమైపోతుంది? సూపర్ సాంగ్. సాంగ్ కొలవారి 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 సాంగ్ మన మహాబలిపురం కొలవారి 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 అమ్మ ఏనా
సైలెంట్ గా ఉండాలా. ఏమ్మా ఆడ సూలూరుపేటలో వదిలేసి వచ్చింటే పిల్లకాయలు సరిపోయి రమ్మంటే రాదు ఇదేమన్నా సింగిల్ డ్రైవింగే. తెల్లారితే 5 గంటలకు బయలుదేరాం మూడుపుట్లో. ఏదో బండి కింద బండి పడిపోయింది అది. బండి పడిపోయినా చూడండి. బండి పడిపోయింది చూడండి. లారీ అవతల నుంచి వరకు వచ్చేసిందనా? పెయింట్ డబ్బాలో ఏదో పొద్దున్న 5 గంటలకు టొయోటాలో తొట్టు ఉన్నది వెనక, అది మరి తీసుకొని అదే తీసుకొని ఈ మార్గం వదిలేస్తే మిమ్మల్ని వెనక కింద పైన అంతా అవుతుంది. బయటికి వచ్చాయో దెబ్బలు పడతాయో దెబ్బలు పడతాయో దెబ్బలు పడతాయో దెబ్బలు పడతాయో దెబ్బలు పడతాయో దెబ్బలు పడతాయో. స్కూల్ బస్సులో స్కూల్ ఏదో ప్రోగ్రామ్ ఉంది, అందరు పేరెంట్స్ స్టూడెంట్స్ అందరూ పోతున్నారు. మీటింగ్ అందరూ పోతున్నారు. వచ్చేసింది మళ్ళీ టోలు. అమ్మకు చెల్ల ఆలపించిన మడమెల్ల అంత వింత కాదల్లు ఆనందలాయ. నల్లరాతి కండలతో కరికైన వాడే వెన్నముద్ద గుండెలతో కరుణించు తోడే. నల్లరాతి కొండలతో కరుకైన వాడే ఆనందలాల.
ఒకటే ఆనందలీల బాలుడా గోపాలుడా లోకాల బాలుడా తెలిసేది ఎలా ఎలా చాందు బళ్ళ ఔరా అమ్మకు చెల్ల ఆలకించి నమ్మడమెల్ల అంత విధగాదల్లో ఆనందలాల బాపురి బ్రహ్మకు చెల్ల ఏయ్, లాస్ట్ వైనమంత వల్లించవల్ల లాస్ట్ లాస్ట్ చేయి. గుణాన్విత లాకేసేనా ఎందుకు ఆ మరగ తొళ్ళ మీద కూకొని పెట్టుకోండి ఏం చేసేది కింద సీట్లే ఇక్కడ కూర్చోాలా కింద కూర్చోాలా కాళ్ళు నొప్పులు అంటారు. కూర్చోండి రా, నాకేం బరువు లేదు. కూర్చోండి రా. అమ్మును మీకు కూర్చొని ఎందుకా బాగుంది ఇబ్బంది రేపు ఎండలు ఎక్కువ అన్నీ 105 మంచి ఆల్ అవుట్ అమ్మును కాళ్ళు కళ్ళు మూసి ఇక్కడ కొంచెం ట్రాఫిక్ ఉంది. ఇప్పుడు దాకా ఏడ తగలలేదే, ఇప్పుడే తగిలింది. అది కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది, దానివల్ల కొంచెం మూమెంట్ స్లో అయింది. చూడు ఎవరు ఎట్టపోతున్నారు అర్థం కావట్లేదు వీళ్ళకి. ఎలబోర్డు అటు వెళ్ళి ఉండొచ్చు. ఓకేలే, ఊళ్ళు ఎందుకు కట్టబోద్దు తుఫాన్ అడిగావు కదా తేజ. పడుకో పడుకో సరేలే. అదో ముందర ఉన్నా చూడు, వేసినాడు ఇలా ఇలా జస్ట్ మిస్. అదే వేసేస్తున్నాడు వాడే తుఫాను. ఎలబోర్డు నాయుడు చూసి. అవును అవును, ఇవాళ స్తంభం చూసుకో. మా సిటీ చూడు ఎంత ఉందో. హుబ్లీ హుబ్లీ ఇంకా రాలేదనుకోండి, వచ్చేసిందా హుబ్లీ అని? ఇదే దాంట్లో చూడు హుబ్లీ అనుకుంటుంది. కనపడుతుంది, అదే చూస్తా ఉన్నా. హుబ్లీ బైపాస్ స్టార్టింగ్లో ఉన్నాం. ఇక్కడ కదా మా అన్న వర్క్ చేసింది. గబ్బూర్ సర్కిల్, గబ్బర్ సర్కిల్ అంటది. మనం ఫస్ట్ ఓన్ రోల్ ఇక్కడ షాప్స్ ఉన్నాయి, ఎలక్ట్రికల్ షాప్స్, అది బైక్స్ వీటికి మెకానిక్ షాప్స్. వీడు ఎందుకు ఎంత స్లో అవుతుంది, కన్స్ట్రక్షన్ జరుగుతుంది. వీడు ఆపుతున్నాడు ఏంది? లెఫ్ట్ వచ్చేనా? లెఫ్ట్ వచ్చేసి పోతా ఉన్నాయి లేదా? పోవట్లేదు. ఓకే, ఇట్టే పోవాలా? అడేం అడ్డా ఉన్నాయి, లారీ అవడం పోతుంది. ఓకే ఓకే. ఇది ఉంది చూడు, వీడందరూ వెయిట్ చేసేవాళ్ళు ఎవరు. ట్రావెలర్.
తీయన్న క్రాస్ చేసాము. పిప్పులు క్రాస్ చేసిన తర్వాత ఒక 3 కిలోమీటర్స్ లోపలికి వస్తే మాకు టైం అయింది. హైవేలోనే మనకు లెఫ్ట్ సైడే ఉంటుంది రాజ్ హోటల్ బిర్యానీ. హోటల్ రాజ్. సో ఇక్కడ వచ్చాము. ఇంకా మా వైఫ్ పిల్లలు చూడండి. ఇది బాగుంది అట్మాస్ఫియర్ చూడడానికి, చాలా గ్రీనరీగా. ఫుడ్ తిన్నాక చెప్తాం ఎట్లా. ఫుడ్ తిన్నాక చెప్తాము. ప్రస్తుతానికైతే ఇంత వీళ్ళు చూడండి ఏం చేస్తున్నారు. గడ్డి తింటున్నారు. అడవి అన్నం తినండి. ఆర్డర్ ఇచ్చింది ఎవరు తింటారు? చాలా బాగుంది చూడడానికి అయితే. అట్మాస్ఫియర్ చాలా బాగుంది. ఈవినింగ్ ఇంకా బాగుంటుంది అనుకుంటా. సో లైటింగ్స్ అవి వేస్తున్నారు ఇక్కడ చూడండి. మీరు ఎప్పుడన్నా ఇట్లా వచ్చినప్పుడు ఈ హైవేలో ఇక్కడ ట్రై చేయండి. ఒకసారి ట్రై చేయండి. ఫుడ్ టేస్ట్ చెప్తాను. అంబియన్స్ బాగున్నాయి. అండ్ ఇక్కడ సిట్టింగ్ కూడా బయట సైడ్ లోపల ఉంది, లోపల ఉంది. హోటల్ రాజ్, A1 హోటల్ రాజ్ అంట. ఇందో వీళ్ళు చూడండి మా వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. ఇక్కడ మా వాళ్ళు కూర్చో ఉన్నారు. మా వదిన నిద్రపోతా ఉంది బాగా. పాప ఎంటైన్ చేసి నిద్రపోతా ఉంది మా వదిన. ఎక్సైటెడ్గా వచ్చి నిద్రపోతుంది. ఎండలు భయంకరంగా ఉన్నాయి. ఎండ మాత్రం ఫుడ్ ఏం ఆర్డర్ చెప్పావు? బటర్ నాన్ లో కర్రీ వచ్చి ఒకటి పాలక్ చెప్పిందండి. అది చెప్పాడు కీమా గీమా ఆయన వేసి ఉంటారంట. ఇక్కడ స్పెషల్ అని చెప్పాడు. రాజు వాళ్ళ స్పెషల్ అంట. సో ఆ ఫోటో చూపి, నాన్ వెజ్ ఆ ఫోటో చూపి. గ్రేవీ వెజ్లో కదా, నాన్ వెజ్లో. ఇంకా ఇది స్పెషల్ అంట. ఇదో రాజ్ స్పెషల్ నాన్ వెజ్ సంథింగ్. నాన్ వెజ్ది. సో అది వాళ్ళకి స్పెషల్ అని చెప్పి అది తీసుకున్నాం ఒకటి. తర్వాత బటర్ నాన్ చెప్పాము. ఒక నార్త్ థాలీ. ఇంకోటి ఏం చెప్పాం? పాలక్ పన్నీర్, మష్రూమ్ పెప్పర్ ఫ్రై. ఇంకేం చెప్పావు? ఇంకేదో చెప్పావు? కూల్ డ్రింక్స్ కూడా చెప్పాలా? ఫస్ట్ అది కావాలి పొట్ల పడిపోతే. ది హోటల్. సో ఇక్కడ కూడా లోపల కూడా కూర్చోవచ్చు. లోపల సిట్టింగ్ కూడా ఉంది. సూప్, చికెన్ సూప్ అన్నీ ఖాళీ. టేస్ట్ అన్నీ బాగున్నాయి. రివ్యూస్ సూపర్ ఉంది. అది నువ్వు సూపర్ ఎక్సలెంట్. ఏమో సూపర్ సూపర్ అన్నీ బాగున్నాయి. పాలక్ సూపరా నువ్వు చిన్న మన ఎక్స్ప్రెషన్ ఫ్రెండ్. కానీ థాలీ బాగుంది. నార్త్ ఇండియన్ థాలీ, సౌత్ ఇండియన్ థాలీ లేదు. నార్త్ ఇండియన్ థాలీ ఉండింది, బాగుంది. అందులో జీరా రైస్ 2 రోటీ ఇచ్చినాడు. రేపు వస్తాము. రేపు రాలేము ఎందుకంటే రేపు హాల్కుంటాము. ఆడేదైనా తింటాము. పాలక్ బాగుంది, పెప్పర్ ఫ్రై బాగుంది, పాలక్ పన్నీర్ బాగుంది, మష్రూమ్ పెప్పర్ ఫ్రై బాగుంది. చాలా బాగుందంట. చికెన్ కీమా అండ్ ఎగ్ అన్నీ వేశారు. సరే బాగుంది. ఏం బా నిదానం బా, గేర్ వేసేది రావట్లేదు ఇంట్లో. సరేలే
అట్టే వెళ్తాం. చెప్తున్నా. గేర్ వేసేది కాదు, పికప్ కావాలి పట్టే వేయాలి తప్పదు. బాగున్నాయి అయితే. పెద్ద మ్యాన్షన్ హౌస్లు ఉన్నట్టులేవి. జై బాలయ్య. వాటిని మ్యాన్షన్ హౌస్ అనే అంటారు. మ్యాన్షన్ ఒక 200 కిలోమీటర్స్ అరౌండ్. సో ఫుల్ వన్ వే, ఫుల్ ట్రాఫిక్ అంటే వెహికల్స్ మూవింగ్ ఎక్కువగా ఉంది. 4 రీచ్ అవ్వాల్సి 6 అవుతుంది. మనం ఆల్మోస్ట్ 600 కిలోమీటర్స్ వచ్చాము. 200 కిలోమీటర్స్ మాత్రం ఎక్కువ టైం పడుతుంది, 4 hours చూపిస్తుంది. అందరూ తిన్నారు, మొత్తం ఉన్నారు. ఇష్టము దావాలో పోయి ఫుడ్ బాగుంది ఫుడ్ బాగుంది అక్కడ. ఫుడ్ బాగుంది. A1 హోటల్ రాజ్, A1 రాజ్ హోటల్. 1200. వాళ్ళు చెప్పిన వాళ్ళది స్పెషల్ ఉంది, అది ఎప్పుడైనా ఖచ్చితంగా ట్రై చేయండి. నాన్ వెజ్ లవర్స్ అయితే చాలా బాగుంది. అది 300, అది 300. 300 నాయనా. కానీ టేస్ట్ బాగుంది. పాసలు కట్టుకొచ్చుకున్నాం మేలు. 300 పెట్టి ఊపి మంగళవారం లేకపోతే తిన్నుంది. లైక్ సోమవారంకి మంగళవారంకి మధ్యలో లెక్కలేదు 2 నిమిషాల గ్యాప్ ఉంటుంది. నిజంగానే కావ్య, అంటే 11:59, 12 మధ్యలో ఉంటది. అప్పుడు ఆ పక్కన రైట్ లో భలే ఉంది వ్యూ, చూడు. లేక్ లేక్ బాగుంది, లేక్ వ్యూ లాగా. బోట్ కూడా ఉన్నట్టుంది. ఫిషింగ్ చేస్తున్నారేమో. ఎండొచ్చు ఫిషింగ్. ఆ శివాలయం చూసావా? ఎంత పెద్ద శివుడు, అదో శివుడు, పెద్ద శివాలయం పైన పడి కూర్చున్నాడు. ఎక్కడ రైట్ సైడ్ లో కనపడలేదే, పోయిందే. పడికి వచ్చింది. అయ్యయ్యో మేము చూడలేదు. నాకు లాస్ట్ లో కనపడింది. ఉండు ఈడాడన వస్తే కనిపిస్తుంది. గోల్డ్ పడిగ కదా, నాకు ఎడ్జ్ లో కనపడింది పడిగ. మొత్తం కనపడలేదు. డ్రైవింగ్ చేస్తాను చూస్తున్నా, మీరు ఏం చేస్తున్నారా? మేమా నిన్ను చూస్తాను. అమ్మాడి మీ అందగాడు ఏమో చేస్తున్నాడు మమ్మల్ని. ఈయనకి మామ ఎనుకోపోతాడు, అనవసరంగా ఇచ్చాడు ఈ కారు. ఎట్ట పోతారు? నా మామ ఎంతసేపు వచ్చాడు, ఎవరిని ఇబ్బంది పెట్టాడా? అంతే అటు చెప్పుకో నువ్వు చెప్పునా? కాదు, అంతేగా గమనించారా? పనాజీ 165 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి. అంత దూరం ఉందా? క్లారిటీ రావట్లేదా? ఓకే, విల్ సీ వన్స్ ఇట్ గో టు నియర్. చోటి వెన్నెలవే చంగాలు దూరగని చంగాలి దూరగని. చెప్పు కూర్చొని వాళ్ళ ఆయన మీద. నవమదన జలపక కన్నుగవాన జీత శోభనవాన తుడ నీరు తెలుగురాన చెట్టేటి వెన్నెలవే కూల్ డ్రింక్స్ బ్రేక్. నెల్లూరి నరజాన ఏం చేస్తున్నా? కూల్ డ్రింక్ తయారు చేస్తున్నట్టు. నాని వచ్చి మా అమ్మ నాకు బో పెట్టాలా?
నాని నన్ను అమ్మే అమ్మ నన్ను అయిందే. అమ్మ వచ్చి మా అమ్మ నాని, దివ్య మా భార్య, నాకు అన్న బో పెట్టద్దంటే ఉండా నీకు అన్నం పెట్టేదానికి మీ నాని. మా అమ్మ అన్నం పెడుతుంది నాకు. నాని నమ్మేమంటే సూర్య పెట్ట నాని నమ్మంటున్నాము. ఎవరు నమ్మేమంటావా? మళ్ళీ మళ్ళీ మార్చేసింది, మాట మార్చేసింది. వాళ్ళంతా కాదు, ఒకటి నిన్ను అమ్మేస్తా. ఏం చేస్తుందా అలా మమ్మీ? ఏయ్ దివి, లాస్ట్కి సూలూరు పెట్ట నాని నమ్మేమని. ఆయన నమ్మేసినాం అనుకో మంచి. ఏమంటున్నా వేరే వాళ్ళ డబ్బులు అంతా వచ్చేస్తా. అన్ని రికార్డ్ చేస్తున్నా. ఓకేనా? ఏడైపోయింది ఇమ్మి. సూలూరు పెట్ట నాని నమ్మేద్దామా? ఒకటే తెస్తుంది అందరికి కలిపి మెరిండా. అందుకే మీరు ఆరెంజ్ పట్టదా? ఒక 2 సేపు ఆ పనాజీ వచ్చేదాకా. తర్వాత నిద్రపో, నిద్రలేసాక తాగు. పడుకో. సో ఫైనలీ పనాజీ, రామ్నగర్, అల్నావార్ అంట, ధారావాడి రోడ్, గోవా రోడ్ ఎక్కాం. ఇక్కడ నుంచి ఒక 157 కిలోమీటర్స్ ఉంది. సో 200 కిలోమీటర్స్లో కొంచెం కష్టంగా ఉంది రోడ్డు. అరౌండ్ 40 కిలోమీటర్స్ కొంచెం కష్టంగా ఉంది. ఇప్పుడు వేరే రూట్ మారాము, 67 NH. సో ఇది ఎలా ఉంటుందో చూడాలి. అట్టుంది. అంగళ్ళది ఏమంటున్నావు? వదుగు అంగళ్ళు మనం పోయిన ఘాట్ బా కుక్కే పోయినామే, అది అసలైన ఘాట్ మామయ్య. మీరు వెళ్ళారు కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కే. మైసూరు నుంచి కేరళకి వెళ్ళే రూట్లో మైసూర్ టు కుక్కే వేసినాం రూటు. అబ్బా సరైన అసలు లోపల ఎంత బాగుంది. ఘాటు ఫుల్ ఘాటు అయితే బాగుంది చూడడానికి, భలే బాగుంది. ఇంకా అక్కడి నుంచి కుక్కే నుంచి కేరళకి వెళ్ళే రూట్ అయితే ఇంకా చెప్పనే వల్ల ఎంత కరువులో, ప్రతి దగ్గర కరువే. దరిద్రమైన రూట్. బట్ చూడాలి, అది మనం కరెక్ట్ నైట్ టైంలో అయినాము. నైట్ 6 o'clock సింగిల్ వే. ఒక దగ్గర ఇంకా వస్తుంది, ఒక దగ్గర హైట్ లో పోయి ఆపేసి బండే. ఇదే పెట్టలేదు ఈ సైడ్ డ్రైన్ మారగా రాళ్ళు రొప్పలు దబ్బా రాళ్ళల్లో మరి పడవ ప్రయాణం, కార్లో పడవ ప్రయాణం.
మావయ్య స్లో అట్టే అడ్డమే ఏమీ కనబడలేదు మ్యామ్. మంచిగా ఉంది. ఎండది మంచు అసలు ఏం కనబడలే. ఏముందనేదే కనపడలేదు చూడు. నేను అందుకనే వాటర్ అనుకున్నాను నేను ఇందాక. కన్స్ట్రక్షన్ జరుగుతా ఉంది. రోడ్డు పంపిస్తాను తీసుకుంటా అంటా. రోడ్డు వస్తుంది తీసుకో అని చెప్తా. గెత్తిలేనా అడేం తీయట్లేదు. ఆడ చేస్తాడు డివైడర్ తీసాడు ఇచ్చేపు చూస్తున్నావా గారిని తీస్తున్నాడు. మాకు ఇంకేం చేస్తావా? ఆంటీ ఎర్రపట్నం ఇదే గోవా రూటు. ఇప్పుడే దివ్య అని కావ్య అని తొడుకొని వచ్చినాను బాగా ఎంజాయ్ చేసేదానికి. ఆ గోవా రాక తలకి వీళ్ళేందో టయర్డ్ అయిపోయి పడిపోయినారు. ఆడపోయి నేను రంజిత్ డాన్స్ అయిపోతాము. వాళ్ళిద్దరిని రూమ్లో పెట్టి బేగం వేసేసి మేము పోయి డాన్స్ చేసేసి మొత్తం తిరిగేసి వస్తాము. గోవా అంటే ఎంతసేపు మేము వస్తామన్నారు. రాండి తీసుకొచ్చాము జాలీగా ఎంజాయ్ చేసేదానికి. అది వాళ్ళ ఇష్టం, ఎంజాయ్ చేస్తే చేయని, చేయకపోతే పోని. మాదేం తప్పులేదు. తీసుకొచ్చి మా బాధ్యత తీసుకొచ్చి రూమ్లో దోసేసినాం అంతే. ఉండండి రూమ్లో. రూట్ మాత్రం భలే ఉంది. మొత్తం ఘాట్ రోడ్డు. రూట్ మాత్రం బాగున్నది. ఆడాడ కటింగ్లు వస్తున్నాయి. ఒకరి పైన ఒకరు పడిపోతున్నారు. అన్ని డేంజరస్ కర్వ్స్. 170 కిలోమీటర్స్ ఫుల్ ఘాట్ రోడ్డు. డ్రైవింగ్ ఎంజాయ్ చేస్తారు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. చూడండి లారీ ఫుల్గా కేఫ్ బీర్లు పోతున్నాయి. నోరు మూసుకుంటే ఎట్ట మాట్లాడేదండి. ఫిష్ ఫుడ్ పోతుంది. రూట్ బాగుంది. ఇది ఆడ ఆపలేము అబ్బా బండి పెట్టడానికి కూడా. ఓల్డ్ గోవా చూడు ఇల్లు ఎట్టున్నాయమ్మా. ఇక్కడ దెయ్యాలు ఉంటాయంట. అదిగో వైల్డ్ మష్రూమ్ ఫ్యామిలీ రెస్టారెంట్. అది రెస్టారెంట్ అయితే దీంట్లో ఉంటాయి. దీంట్లోనే ఫుల్గా బీర్లు ఆడు లిక్విడ్ మొత్తం పోతున్నాయి. మిక్సింగ్ మేము పోయే దానికోసమే. చెక్ పోస్ట్ ఇంక చాలు అది జస్ట్ బోర్డు అంతే. ఇప్పుడు ఎక్కాము గోవా. ఇప్పుడే గోవా స్టార్ట్ అయింది. మెయిన్ టోల్ రోడ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు దాకా తగ్గింది 36 పనాజీ. చూడండి అమ్మాయిలు అంతా ఎలా ఉండారో. ఇలాగే ఉంటది బుల్లెట్ ఇక్కడ. అయ్యవుతాయి వదినా ఏం కాదు. మనం జాలీగా ఉండదు కదా వీడియోలో కావాల్సింది. ఇంకా దూరం మన ఎదురుగా కొండ ఉండదు. ఆ కొండకు అవతల పోయినామంటే బనాజీ వస్తుంది. చూడు కొండ మీద అంతా ఫుల్గా మస్ట్ ఉన్నది. చూడు ఫుల్గా మిస్ట్. ఇది కొబ్బరి చెట్లు. ఈ రూట్ బాగుంది. మళ్ళీ ఆకలి అయితే కూడా ఏం తీసిను గోవాకి పోయేదాకా. గోవా వచ్చేసినాము. అయినా పిల్లకాయలు ఆకలి అంటున్నారు. హోటల్ చూస్తా ఉన్నాము. ఇంకా హోటల్ ఏమి రాలేదు. తినేది ఏం లేదు. అడుగుతారు ఒకేసారి స్టాప్. ఒకేసారి పనాజీకి పోయి ఆపి అక్కడే టీలు కాఫీలు. ఇక్కడ గోవా
అప్పో వరల్డ్ అని ఉందబ్బా అక్కడ బోర్డు చూసా చూద్దాం ఈ వీడియో తగ్గుతున్నా ఇంకేం వస్తా చూడండి గోవాల బిల్డింగ్లు ఇలాగే ఉంటాయి, మన ఊర్లో వేరేలాగా ఉంటాయి. నీకెందుకు కప్పుకుంటే బాగా చెప్తా అంటే చూడు అంటే దీంట్లో చూసి చేయను డ్రై మీకు చూడు కావ్య పైన చెట్టు అమ్మాడి చిన్న టీవీ నీ దాంట్లో నుంచి సాంగ్స్ పెట్టు నెట్ సాంగ్స్ పెట్టదంటే చదువు వచ్చింది చూడు ఇప్పుడే నెట్ కల్గా మైండ్ వచ్చింది ఆయన ఫోన్ చేద్దామా? ఇంకా ఉంది కదా ఇంక 10 కిలోమీటర్ పోనీ 24 కిలోమీటర్ ఉన్నప్పుడు చేద్దాం. నాన్న చెప్పు చెప్పు అది కూడా తీయేశారు. ఏది విండో నేను తీయలేదు దివ్య చెవులు ఏదో వచ్చినట్టు ఇది వచ్చినట్టు అయ్యో వీడియోలు రికార్డ్ అవుతుంది. మరి కాబట్టి అడిగారు పాప దానికి బాబు నాకు కనపట్లేదు బాబు. ఆడ ఊపలు ఉంటుంది, మనం ఇక్కడ పోతున్నామా ఓల్డ్ గోవా దాటి పోవాలా. ఆయన పెట్టాడు మామయ్య ఇది కొంచెం హిందీ లాగుంది భాష చదవడానికి. కోంకణి 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 ఇంకా పేలే 16 కిలోమీటర్లు ఉన్నది. పనాజీ కన్నా కొంచెం ముందర అయితే పనాజీలోనే కొంచెం లోపల బయట 4 కిలోమీటర్ల ముందర. హిల్ పైన చూడు చూడు హిల్ మెయిన్ ఉన్నాయి. ఓల్డ్ గోవా 8 కిలోమీటర్స్ ఉన్నాయి నుంచి. ఓల్డ్ గోవా దాటిపోవాలనా? అవునవును. వెల్కమ్ టు గోవా. దిస్ ఈస్ క్యాసినో, బిగ్ డాడీ క్యాసినో, బిగ్ డాడీ క్యాసినో. ఇంకా అదేంది ఇంకా కట్ట అన్నారు ఇది లోపల. మనం ఏ క్యాసినో అదిగో ఆల్రెడీ కొంతమంది అక్కడ బోట్ ఎక్కున్నారు. కొన్ని ఏందో మేము ఏడు మాకుంటాడు వేరే ఆయన పిలుస్తున్నారు బాబు వాళ్ళు నన్న. గెస్ట్ హౌస్ పనాజీ. ఏం బా అందరూ కొట్లాక్క పెట్టుకుంటారేడా. అయ్యో స్వామి ఇప్పుడు ఖాళీ కదా, అప్పుడే పిలుస్తారంటే ఇప్పుడు ఖాళీ కాదని పెట్టుకో ఉంటారా? సంపాదన మూసుకొని ఉంటుంది. మెజెస్టిక్ ప్రైడ్. ఎస్ మెజెస్టిక్ ప్రైడ్ క్యాసినో విహాన్ క్యాసినో అక్కడ ఒక క్యాసినో. అది బిగ్ డాడీ క్యాసినో. అదేంది అదేదో ఉంది అక్కడ రాయల్ టెట్టిన్ రాయల్ ఇది క్యాసినో. ఎస్ అయిపోయినా ఎంత పెద్ద స్టీమర్లో దిగా
ఉంది బా వస్తుండా ఏమో చెప్తానన్నావు ఏమో భయంగా ఉన్నాడు. ఏం చెప్పనులే బాత ఎవరు లేరులే బట్ అంటే చూసుకోమా గోవా అని ఏమంటావు ఎవరున్నారా? ఇల్లు బాగున్నాయి కదా. అమ్మా తల్లి. ఈ నుంచే రంజిత్ ఐస్లాండ్ ఆ పక్క పోయి మనం ఉండాలా అదేగా. ఇదేదో బండార్కర్ గ్రౌండ్స్ జిమ్ సంథింగ్ ఏదో క్రికెట్ గ్రౌండ్, ప్రాక్టీస్ గ్రౌండ్స్, ఫుట్బాల్ గ్రౌండ్. క్రికెట్ ఆడుతున్నారు. ఇప్పుడే చూడు ఇండి కట్టు గ్రౌండ్ చూడు క్రికెట్ గ్రౌండ్ మరుగున అయ్యని తిరుగుతాను అయ్యని. వీఆర్ హెడ్డింగ్ టు అవర్ రూమ్. పానీపూరి ఎక్కడ ఇక్కడ ఫుల్గా ఉంటాయి. తిన్నాం. మనం వచ్చిందే ఫ్రెష్ అయ్యేసి షాప్ అయిపోయినామంటే ఆమెట వద్దాం. మరి ఇక్కడ కదా క్రూజ్ దీనికి పోయిస్తామా ఈరోజు? రేపు వచ్చి టైర్డ్ అయిపోతాము. అదేదో చెప్పినవి క్యాసినో క్యాషినోనా? మరి ఏమన్నా మొహం కాళ్ళు కొడుకొని పోయేదే కదా. స్నానం చేసుకొని పొద్దున్న మీరు పద్దాకు రోజు వచ్చేద్దామా? దానికి ముందు ప్రీ బుకింగ్ చేసుకోవాలా మామయ్య? తెలీదా నాకు. ఫైర్ ఇంజన్ ఆఫీస్ హై Day 1 in we are Goa. in Goa. Day 1. We just Landed. రూమ్కి వచ్చాము. ఇప్పుడు మార్నింగ్ 6 o'clock స్టార్ట్ అయితే ఈవినింగ్ 6 అయింది మేము గోవా రీచ్ అయ్యేటప్పటికి. ఇప్పుడు మనం రూమ్ తీసుకున్నాము. ఎక్కడ తీసుకున్నాం? పనాజీలో రూమ్ తీసుకున్నాము. కొంచెం పక్కనే క్యాసినోకి పక్కనే అన్నమాట. అంటే ఒక 1 kilometer అలా ఉంది డిస్టెన్స్. సో వాక్ వెళ్ళొచ్చు, లేదా మనకు వెహికల్ ఉంటే వెళ్ళొచ్చు. మాకు వెహికల్ ఉంది కాబట్టి మేము దాంట్లోనే వెళ్తాము. ఇప్పుడు ఫ్రెషప్ అయ్యేసి టీకి వెళ్ళేసి ఆమె వచ్చి మళ్ళీ మేము ఫ్రెషప్ అయ్యేసి బయటికి షాపింగ్కి పోతాం. షాపింగ్ ఇక్కడ లోకల్, ఇక్కడ ఈ సరౌండింగ్స్లో మాకు హోటల్కి సరౌండింగ్స్లో ఏమన్నా ప్లేసెస్ ఉంటే నేను మా అక్క మా పిల్లలు చూడ్డానికి వెళ్తాము. మా మావయ్యకిను మా ఆయనకి వేరే ప్లాన్స్ ఉన్నాయి. దే ఆర్ గోయింగ్ అవుట్. దే విల్ కమ్ బై 12 o'clock. అప్పటిదాకా నేను మా అక్క పిల్లలతో ఎక్కడికి వచ్చినా ఈ ఆడోళ్ళకి ఇదే తలకాయ నొప్పి. ఇదే మాకు అంటే ఇంట్లో ఉన్నా మేమే పిల్లల్ని చూసుకోవాలి. ఈవెన్ గోవాకి వచ్చి మేము ఎంజాయ్ చేద్దాం వచ్చినా మేమే చూసుకోవాలి. అదే ఆడోళ్ళకి అది సహజము. ఇంకా అంతే, మనం ఏం చేయలేము. అది మన రాసి పెట్టినాడు దేవుడు. బిడ్డల్ని మనం వేయగలే, పక్కింటి వాళ్ళు తీసుకురావాలి. మీరే తీసుకురావాలి. ఎవరు ఎందుకు తీసుకోపోతారు? నన్ను పక్కింటి వాడు తీసుకోపోతే నీకు ఓకేనా? నువ్వే తీసుకోపోవాలా నన్ను? ఏమంటే బ్యాడ్ కామెంట్స్ పెట్టకూడదు. ఓకే, నా మొగుడితో నేను ఇట్టే మాట్లాడతా. నేను ఎవరు వచ్చినా రా, మా ఆయనతోనే పోతారు. ప్లీజ్ నో బ్యాడ్ కామెంట్స్ ఆన్ దిస్ వీడియో. మేము అంతే, ఇంకా పోయేసి టీ తాగేసి వచ్చి అమ్మంటే నేను మళ్ళీ వీడియో తీస్తాను. మేము బయటకు వెళ్తాం నేను మా అక్క. జస్ట్ ఇట్లలో ఈ లొకాలిటీలో ఏమన్నా ఉన్నాయేమో మేము ఎక్స్ప్లోర్ చేయడానికి పోతాం. పానీపూరి తినాలి ఫస్ట్ మెయిన్ థింగ్. ఎక్కడికి వచ్చినా మాకు పానీపూరి, మా అక్క జిల్లాలకు పానీపూరి పిచ్చి. సో మేము పానీపూరి తినాలి. ఇంకా మేము నైట్ ఫుడ్ ఇంకా దీని గురించి మళ్ళీ ఆలోచిస్తాం. బై గాయస్, క్యాచ్ యు లేటర్.